కనికరం కలిగిన మా గొప్ప దేవుడవు, మరొక సంవత్సరం కృతజ్ఞతార్పణల పండుగ సీజన్లో మేము ప్రవేశించాము. గత సంవత్సరం అంతా కూడా ఎంతో కష్టమైన, ప్రమాదకరమైన పరిస్థితుల గుండా మమ్మల్ని నడిపించిన దేవుడవు, మీ నమ్మకత్వమును బయలుపరిచినటువంటి దేవుడవు. దేవా, అర్పణల పండుగ కొరకు సిద్ధపాటు ఉపదేశములను మేము నేర్చుకుంటున్నాం. మాతో మాట్లాడండి, మా హృదయములను ఒప్పింపచేయండి. మీ కాపుదల చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, యేసు ప్రభుల వారి శుభనామంలో మీ అందరికీ కూడా వందనములు చెల్లిస్తూ, గత వారం నుండి మనము హార్వెస్ట్ ఫెస్టివల్ కొరకు, సంవత్సరిక కృతజ్ఞతార్పణల పండుగ కొరకు సిద్ధపాటు సందేశములను వింటూ ఉన్నాము. అర్పణల పండుగ 10వ భాగం ఎక్కడ ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది, ఎందుకు దానిని పాటించవలసినటువంటి అగత్యత, ఈ సంగతులన్నింటినీ కూడా మనము వాక్య ఆధారంగా నేర్చుకునడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 2 సంఘటనలని నేను మీతో కూడా చెప్పి, వాక్య పరిచర్యలో 3 టెక్స్ట్ల పైన నేను మీతో మాట్లాడతాను. ద్వితీయోపదేశకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం. 3 కాండములలో 10వ భాగాన్ని గురించిన సంగతులు ఈ ఉదయకాలం మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చిన్నతనంలో హార్వెస్ట్ ఫెస్టివల్ వస్తూ ఉందంటే మేమందరం కూడా చాలా సిద్ధపడినటువంటి అనుభవాలు నాకు గుర్తున్నాయి. సండే స్కూల్ నుండి చిన్న స్టాల్స్ పెట్టడం ప్రారంభమై, ఎదిగి యవనస్తుల స్టాల్లోకి వెళ్ళడం, ఆ పిదప పరిచర్యలోకి రావడం, దాని గురించిన బోధ, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ మై లైఫ్గా మారిపోయాయి. ఐ స్టిల్ రిమెంబర్, నేను సండే స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు మా టీచర్స్ మమ్మల్ని ఒక 3-4 పిలిచి కొంచెం అమౌంట్ మాకు ఇచ్చి, మీరు ఏదైనా చిన్న స్టాల్ పెట్టండి. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అయితే, ఆ చిన్న ఏజ్లోనే టీచర్స్ మమ్మల్ని ఎలా నమ్మారు, ఆ పని చేయడానికి మమ్మల్ని ఎలా వారు ఎంకరేజ్ చేశారు, అంత డబ్బులు మా చేతికి ఎలా ఇచ్చారు అని ఇప్పటికి కూడా నేను ఆశ్చర్యపోతాను. 3 వెళ్ళి చిన్న బిస్కెట్స్ తీసుకున్నాము, ఒక 50 రూపాయలు అనుకుంటా, అంత కూడా లేదు. తీసుకొని వచ్చి చిన్న స్టూల్ మీద వాటిని పెట్టి అమ్మాము. వారు మాకు ఇచ్చిన అమౌంట్కి డబుల్ అమౌంట్ మేము తిరిగా వారి చేతులకు హ్యాండ్ ఓవర్ చేశాము. అది నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి సంఘటన. 2వది, అనంతపూర్లో నేను పాస్టర్గా పనిచేస్తున్నప్పుడు ఒక SIU చర్చ్లో సాయంకాలం ఓపెన్ ఎయిర్ మీటింగ్, స్పెషల్ మీటింగ్ జరుగుతుంది, మీరు చైర్పర్సన్గా రండి అని ఆహ్వానించారు. నేను వెళ్ళాను. చైర్పర్సన్గా క్యాసెట్ వేసుకొని వారు నాకు ఇచ్చిన ప్రోగ్రామ్ని నడిపించడం ప్రారంభం చేశాను. ఐ డు నాట్ నో, ఆ దినం స్పీకరు కొరంథీ పత్రిక 2వ పత్రికలో ఈ దినం మనం చదివిన పాఠం పైన ప్రసంగం చెప్తా ఉన్నారు. ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు లిసన్ టు, ఐ ప్రిపేర్డ్ టు లీడ్ ద మీటింగ్. సాయంకాలం కూడిక నడిపించడానికి నేను సిద్ధపడ్డాను, వాక్యాన్ని వినడానికి సిద్ధపడ్డాను. బట్ గాడ్ స్టార్టెడ్ స్పీకింగ్ టు మీ డైరెక్ట్లీ. ఆ బోధ, ఆయన చేసిన పరిచర్య, వాక్య పరిచర్య, దేవుడు గివింగ్ ద టైట్లో నాలో ఉన్నటువంటి షార్ట్ కమింగ్స్ అన్నింటినీ కూడా ఆ దినం నేను అర్థం చేసుకోగలిగాను. వాటి ద్వారా నాలో మార్పులు నేను కలగడానికి
ప్రయత్నం చేశాను. 3 వాక్య భాగాలు వేరింటికి వెళ్ళినాక కూడా చదవండి. ద్వితీయోపదేశకాండంలో 14వ అధ్యాయం 22వ వచనం నుండి 29వ వచనం ఫస్ట్ టెక్స్ట్. రెండవది లేవ్యకాండం 27వ అధ్యాయం 30వ వచనం నుండి 32వ వచనం వరకు. లేవ్యకాండం 27వ అధ్యాయం 30వ వచనం నుండి 32వ వచనం. చివరిది సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21వ వచనం నుండి 32వ వచనం వరకు. ఈ 3 టెక్స్ట్లలో టైప్ గురించినటువంటి ఇన్స్ట్రక్షన్స్, బోధలు మనకు కనిపిస్తాయి. ఆల్మోస్ట్ ఈ 3 టెక్స్ట్లు కూడా మోషే, ఆయనతో కూడినటువంటి కాంటెంపరీస్ వారు ఎవరు అన్నది మనకు స్పష్టంగా తెలియదు, కానీ ఈ మోషే నాయకత్వంలో వీటిని రచించారు అన్నది మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మొదటి భాగంలో ద్వితీయోపదేశకాండంలో మనం గమనించినట్లయితే ఆ టెక్స్ట్లో డెకోలాగ్ అనే మాట వాడారు. డెకోలాగ్, DCALOGUE, డెకోలాగ్. దట్స్ కాల్డ్ 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు చెర నుండి విమోచించబడ్డారు. వాగ్దత్త దేశాన్ని వారు స్వతంత్రించుకోవడానికి గాడ్ లిబరేటెడ్ దెమ్. ఐగుప్తు చెర నుండి రావడం లిబరేషన్లో హాఫ్ భాగం, ఆక్యుపేషన్ మిగతా 50%. ఇన్ బిట్వీన్ వారు ఉన్నప్పుడు దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వాగ్దత్త దేశంలో వారు ఇంకా స్వతంత్రించుకోవడానికి పూనుకొంటూ ఉండగా ఐగుప్తు చెర నుండి విమోచించబడిన పిదప, ఇన్ బిట్వీన్ ఆక్యుపేషన్, లిబరేషన్, దే హ్యావ్ రిసీవ్డ్ డెకోలాగ్, ధర్మశాస్త్రాన్ని వారు పొందినట్టుగా మనం చూస్తాం. ఈ టెక్స్ట్లో ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలో ప్యూరిటీ లాస్ మనకు కనిపిస్తాయి. దేనిని తినవచ్చు, దేనిని తినకూడదు, దేనిని దేవుడికి సమర్పించవచ్చు, వేటిని దేవుడికి సమర్పించకూడదు. ప్యూరిటీ లా, చట్టం. ఇట్స్ నాట్ ఇష్టం ఉంటే చెయ్యి, లేకుంటే కాదు. టైట్ ఈజ్ ఎ కమాండ్మెంట్, కమ్స్ అవుట్ ఆఫ్ డెకోలాగ్, లా. దేవుడిచ్చిన చట్టం. నీకు ఇష్టం ఉంటే చెయ్యు, కష్టమైతే వదిలిపెట్టు అనే ఆప్షన్స్ ఇవ్వడం కాదు. పిల్లలకు మనం హోంవర్క్ ఇస్తాం. 1 నుండి 10 వరకు టేబుల్స్ రాయిలా కూర్చొని అంటాం. వాడు ఆటలు ఆడే వయసులో స్నేహితులు బయట ఆటలాడడం కనిపిస్తూ ఉంటే చాలా కష్టంగా కూర్చుంటాడు, రాస్తాడు. 5 టేబుల్స్ రాసినాక అమ్మ నాన్న వెళ్ళి సర్లే మళ్ళీ వచ్చినాక 5 రాదు కానీ వెళ్ళిపో, ఆడుకోపో అని ఆప్షనల్ పంపించేస్తారు. ఇది అలా కాదు. డెకోలాగ్, దేవుడు ప్యూరిటీ లాస్ ఇశ్రాయేలు ప్రజలను తప్పక పాటించమని, సమాజంలో ఆరోగ్యవంతమైనటువంటి విశ్వాసం, ఆరోగ్యవంతమైనటువంటి సంబంధముల నెలకొల్పులో భాగంగా దేవుడు వారికి ఈ చట్టాలు ఇస్తూ ఉన్నట్టుగా పీరియాడిక్ రిలీజియస్ డ్యూటీస్, మత విధులు దేవుడు వారికి ఇస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుడు వారిని ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి అని కోరడానికి ముందుగా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రిలీజన్, మతము యొక్క ప్రారంభ మూలము మనకు ద్వితీయోపదేశకాండంలో కనిపిస్తాయి. పోస్ట్ ఎగ్జైలిక్ కమ్యూనిటీ, చెరకు తరువాత ఇశ్రాయేలు సమాజం, వారు సమాజముగా వచ్చిన పిదప పాటించవలసిన మత ఆచార సాంప్రదాయం ఇందులో మనకు కనిపిస్తాయి. దేవుని శాంక్చురీ,
కల్ట్, భక్తి, ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల విశ్వాసంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించినట్టుగా మనం చూస్తాం. దేవుని మందసం, టెంట్ ఆఫ్ మీటింగ్, వేయబడినటువంటి గుడారం, ఇవన్నీ వారి విశ్వాసంలో ప్రాముఖ్యమైన పాత్ర నిర్వహించినట్టుగా మనం చూస్తాం. దేవుడు ఇక్కడ వారిని కోరుతున్నది ఏంటంటే దే షుడ్ అక్నాలెడ్జ్ యాహ్వే ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్. యెహోవా దేవుడు భూమి యజమాని. భూమి యజమాని కాబట్టి ఆయన తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఇలా ఉండమని, ఇలా చేయమని, ఇలా విశ్వాసాన్ని కాపాడుకోమని, ఇలా విశ్వాసాన్ని ప్రదర్శించమని, ఈ మత చట్టాలను పాటించమని గాడ్ ఈజ్ గివింగ్ దెమ్ లా. దే షుడ్ లెర్న్ దట్ యాహ్వే ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్. యెహోవా దేవుడు భూమికి యజమాని. ఈ సృష్టి అంతా ఆయనది. జీవించుతున్నటువంటి మనము, మన ఉనికి ఆయన కనికరములో నుండి వచ్చినది అనే మాట ఈ టెక్స్ట్లో మనకి కనిపిస్తుంది. తర్వాత సుక్కోతు అనే మాట కూడా ఈ టెక్స్ట్లోనే కనిపిస్తుంది. SUKKOTH, సుక్కోతు. ఈ మాట మనం చాలాసార్లు విని ఉంటాం. గుడారముల పండుగ. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు అరణ్య ప్రయాణం చేశారు. 40 సంవత్సరాలలో వారు తమ గుడారాలను చుట్టుకొని అందుబాటులో ఉన్నటువంటి వాహనముల మీద వాటిని మోసుకుంటూ వెళ్ళారు. నోమాడ్స్. వారు ఒక చోటు నుండి ఒక చోటికి ప్రయాణం చేసినటువంటి వారు. దే ఆర్ నాట్ సెటిలర్స్. వారు ఒక చోట నివాసాన్ని ఏర్పాటు చేసుకుని నివసించడానికి వీలు లేనటువంటి ప్రజలుగా ఉండినారు. దే షుడ్ రిమెంబర్ దట్ వారు గుడారములను నిర్మించుకుంటూ మందసము పైన మేఘము ఉన్నంత వరకు అక్కడ ఉండి, మేఘం పైకి వెళ్ళిపోగానే ఎవరి గుడారాలు వారు చుట్టుకొని, ఎవరి వస్తువులు వారు గాడిద మీదనో ఒంటె మీదనో మోసుకుంటూనో తిరిగా ప్రయాణం ప్రారంభం చేశారు. మనం 2-3 రోజుల ప్రయాణం అంటే సూట్ కేసు బరువు దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక 1 రోజులు పోతున్నాం అనుకోండి. నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నప్పుడు ఏమేమి తీసుకుపోవాలో అర్థం కాలేదు. 50 రోజులు ఉండాలి. ఎన్ని తీసుకుపోవాలి? వీరు 40 సంవత్సరాలు ప్రయాణం చేయాలి. ఈ 40 సంవత్సరాలలో దేవుని ప్రావిడెన్షియల్ కేర్, భద్రతను, దీవెనలను ప్రతిరోజు పొందాడు. ఐగుప్తును విడిచినటువంటి మీరు అరణ్య ప్రయాణికులు. నిలువ నీడ లేదు. పెద్ద వర్షం వస్తే గుడారాలన్నీ తడిచిపోతాయి. పిల్లలు తడిచిపోతారు. గొర్రెలు, పశువులన్నీ తడిచిపోతాయి. వర్షాకాలంలో గొర్రెల కాపర్లకు చాలా నష్టం వస్తుంది. వాటిని వర్షంలో తడిచాయంటే జబ్బులు చేస్తాయి, చచ్చిపోతాయి. 40 సంవత్సరాలు దే హ్యావ్ ట్రావెల్డ్ టు రీచ్ ప్రామిస్డ్ ల్యాండ్. దేవుడు ఏమంటున్నాడంటే ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో మీరు కలిగిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 1 వారం రోజులు గుడారముల పండుగను ఆచరించండి. ఈ గుడారముల పండుగ తిష్రీ అనే మాసంలో, TISHRI, తిష్రీ అనే మాసంలో 15వ తేదీ నుండి 1 వారం రోజులు జరుగుతుంది. ఈ గుడారముల పండుగ వారు ఆచరించడానికి గల కారణం ఏంటంటే టు లుక్ బ్యాక్ యువర్ హిస్టరీ, పాస్ట్ హిస్టరీ. మీ పాత జీవితాలని చూడండి. మీ శ్రమలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పూర్వీకులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. స్థిర భూమి లేని స్థితిని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. స్థిరమైన ఆదాయం లేని స్థితిని జ్ఞాపకం చేసుకోండి. పంటలు పండించడానికి భూమి లేని స్థితిని జ్ఞాపకం చేసుకోండి. సోలోలీ యు డిపెండెడ్ అపాన్ మన్నా ఫ్రమ్ ద హెవెన్. పరలోకము నుండి కుమ్మరింపబడిన మన్నాతో పోషించబడిన
మీ స్థితిని జ్ఞాపకం చేసుకుంటారా? బీడీ చదువుతున్నప్పుడు నాకు ఒక స్నేహితుడు ఉండే. ఆ స్నేహితుడి సూట్ కేసు నేను చాలాసార్లు చూశాను. ఓన్లీ 3 pairs, 4 years. వాళ్ళ నాన్న మెదక్ డయాసిస్లో పాదిరి. మళ్ళా ఎంటీహెచ్కు తనే నాకంటే ముందు వెళ్ళాడు. తన రూమ్లో ఉండి నేను ప్రిపేర్ అయ్యాను ఎగ్జామ్కి. మరలా తన సూట్ కేసు నేను చూశాను. ఆల్మోస్ట్ 25-30 pairs ఆఫ్ డ్రెస్సెస్ ఇన్ ఏ సూట్ కేసు. బీడీలోకి ఎంటీహెచ్లోకి ఎంత అభివృద్ధి! ఒకసారి మనల్ని జ్ఞాపకం చేసుకుందాం. 1980 సంవత్సరం, 1960 సంవత్సరం జ్ఞాపకం చేసుకోండి. మన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి కాస్ట్లీ వస్త్రాలు వారు వేసుకోలేదు. కార్లు ఎవరికి లేవు, సెల్ ఫోన్లు ఎవరికి లేవు, సొంత ఇల్లు లేవు, తాచ్డ్ హౌసెస్, కొట్టాలు. అవి కూడా మిషన్ వాళ్ళు కనికరపడి ఇచ్చిన భూములలో వేసుకున్నట్టు. దట్ వాస్ అవర్ కండిషన్. బట్ గాడ్ బ్లెస్డ్ us డే బై డే. దినము పిదప దినము దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఇంట్లో నుండి కారు బయటకు పెడితే కారు, 2 వీలర్, ఇంట్లోకి వెళ్తే ఏసీ, 24 గంటల సెల్ ఫోన్లో, ఐఫోన్, యాపిల్ ఫోన్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుడు వాళ్ళని చెప్తున్నది ఏంటంటే, గుడారముల పండుగ ఒక వారం మీరు చేయండి. ఆ వారం రోజుల్లో మీరు చేయాల్సింది ఏంటంటే, మీ పాత స్థితిని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎలా ఉంటుంది, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? మీ హృదయాలలో తప్పక కృతజ్ఞతలు అనే మనస్సు ఉద్భవించాలి, తప్పక. కాబట్టి సుక్కోత్ హీబ్రూ వర్డ్, గుడారముల పండుగని మీరు ఆచరించాలి. ఆచరించడంలో భాగంగా వాగ్దత్త దేశానికి మీరు వచ్చిన తర్వాత మీ కాని భూమిని మీరు వ్యవసాయం చేయడం ప్రారంభం చేశారు. మీరు నాదని ద్రాక్ష చెట్ల ఫలములను మీరు కోసుకోవడం ప్రారంభం చేశారు. మీరు కట్టని గృహములలో మీరు నివసించడం ప్రారంభం చేశారు. అమెరికన్ ఆర్కాట్ మిషన్ ఉన్నటువంటి ఓ ప్రత్యేకత ఏంటంటే, మిషనరీలు సంఘం ఒక్కటే కట్టలేదండి, చుట్టూ భూమిని కొన్నారండి. కొని పేదలైన మనలని నివసించడానికి వాటిని మనం ఉచితంగా ఇచ్చిలేదండి. ఆ ఉచితంగా ఇచ్చిన దాన్ని 13 లక్షలకు అమ్మినాను. ఒక ఆయన వచ్చినాడు నా దగ్గరికి. మిషనరీలు మనకు అమ్మింటే ఎన్ని లక్షలకు అమ్మిండాలి? ఉచితంగా ఇస్తే నువ్వు ఎవరు అమ్మడానికి, కొనడానికి నువ్వెవరు? ఇశ్రాయేలు ప్రజలు ఫస్ట్ ఫ్రూట్స్, వాగ్దత్త దేశాన్ని స్వతంత్రించుకున్న పిదప పంటలో, పశువులలో, సమస్తమైనటువంటి వస్తు సముదాయ ఆదాయంలో 10వ భాగాన్ని కృతజ్ఞతాపూర్వకమైన మనసుతో తప్పక ప్రక్కకు తీయవలేను. కష్టం వచ్చినా దానిని నేను వాడను. చదివేటప్పుడు విన్నారా? కష్టం వచ్చినా, నాకు నష్టం వచ్చినా దానిలో నేను వ్రేలు పెట్టను. దట్ ఈస్ టెరుమా. అది దేవుని కొరకు ప్రతిష్ఠించబడినది. ఎన్నిసార్లు మనం టైత్ని వాడేస్తాము. చాలా కష్టం వచ్చింది, ఏం చేద్దాం మరి? ఆ తీసిన దాని మీదనే కన్నంత మనకి. టెరుమా, ప్రతిష్ఠించబడినటువంటిది. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ సమర్పణలో, గుడారముల పండుగలో యు నీడ్ టు డెవలప్ thankfulness towards God. You need to develop humanitarian concern towards your neighbor. దేవుని పట్ల కృతజ్ఞత గుణము పెళ్ళుగు కాలి, కృతజ్ఞత మనస్సు పెళ్ళుగు కాలి. నేను ఉదాహరణ చెప్పాను కదా, పాస్టర్ గారు చదువుకుంటున్నప్పుడు 3 pairsతో ఉన్నాడు. దేవుడు బహుగా దీవించి ఎంటీహెచ్ చేసేటప్పటికి చాలా చోట్ల పనిచేసి వచ్చాడు. ఆ దేవుని దీవెనలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కృతజ్ఞతలు చెల్లించకుండా, 10వ భాగాన్ని ఆయనకి ఇవ్వకుండా, ఇట్ ఈస్ రిలీజియస్ డ్యూటీ, కమాండ్మెంట్. దానిని మనం తప్పక పాటించుట అవసరం. తర్వాత
లేవియా కాండంలో 27వ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి చట్టాలు మీకు కనిపిస్తాయి. దేవుడు మీకు కొన్ని వాగ్దానాలు చేశాడు. లేవియా కాండంలో ఉన్నటువంటి పాఠంలో దెర్ ఇస్ ఎ షిఫ్ట్. దేవుడు మీకు వాగ్దానం చేశాడు. ఏమని? స్వతంత్ర దేశాన్ని మీకు వాగ్దానం చేశాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాగ్దానం చేశాడు. ఆ దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. మరి మీ నుండి కోరుతున్నటువంటి దేవునికి ఇవ్వవలసిన 10వ భాగం వాగ్దానం నెరవేర్పులో భాగం. ఆబ్లిగేషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్. దేవుడు చేసిన వాగ్దానంలో భాగమే నీవు 10వ భాగము సమర్పించుట. ఈ లేవియా కాండంలో దేవుడు ఒక తెగను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తెగ 12 తెగలలో ఒక ప్రతిష్ఠితమైనటువంటి తెగ. ఆలయ పరిచర్యలన్నిటినీ చేయవలెను. ప్రజల మీదకి దేవుని కోపము, ఉగ్రత రాకుండా మధ్యలో అడ్డుకొనవలెను. మీరు క్లియర్గా వాటిని అర్థం చేసుకోవాలని నా ఇష్టం. ద ట్రైబ్ ఆఫ్ లీవైట్స్ వర్ నాట్ గివన్ ప్రాపర్టీ. యెహోషువ నాయకత్వంలో కనాను దేశం అంతటిని 11 భాగాలుగా విభజించి 11 తెగలకు ఇచ్చేశారు. నేను అక్కడ ఉండితే ఆస్తి నాకియకుండా మిగతా వాళ్ళకి ఎట్లా ఇస్తావు సార్ అని మోషేని తప్పకుండా అడిగినాను. లేవీయులు అడగలేదు. వాళ్ళకి స్వాస్థ్యం అవసరం లేదు. వారు దేవుని స్వాస్థ్యం. వారికి భూవెట్ల మరి 11 తెగల ఆధ్యాత్మిక అక్కరలను తీర్చు బాధ్యత 12వ తెగ లేవీయులని. 11 తెగలు కలిసి లేవీయులను పోషించవలెను. ఇంటర్డిపెండెన్స్, ఒకరిపైన ఒకరు ఆధారపడుట. ఈ లేవియా కాండంలో చాలా చోట్ల ఏం రాశారంటే దేవునికి ఇవ్వవలసినటువంటి బలులు, ఆ బలులను సమర్పించడంలో ఏ వస్తువు తీసుకురావాలి, ఏ జంతువు తీసుకురావాలి, ఆ జంతువులు నీ దగ్గర లేదు, దానికి సమానమైనటువంటి డబ్బును తీసుకొని రావాలన్నా ఆ డబ్బును నిర్ణయించేది ఎవరు? నేను మేకిస్తానని దేవుడికి వాగ్దానం చేసుకున్నాను. అటుబడి ఇటుబడి కష్టం వచ్చింది, మేకను ఇవ్వడానికి వీలు కాలేదు. కానీ దానికి సమానమైన డబ్బును నేను తప్పకుండా దేవుడికి ఇవ్వాలి. ఇట్స్ మై ఆబ్లిగేషన్. ఆ డబ్బు ఎంత అని లెక్క కట్టేది లేవీయులు. అక్కడ ఈ రెసిప్రోకల్ రెస్పాన్సిబిలిటీస్ లేవియా కాండం 27వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. ఒక తెగను 11 మంది తెగలు సంరక్షించుకోవాలి, వారి అక్కర్లు చూడాలి. మా మమ్మీ ఎప్పుడు ఒకటి చెప్పేది, 5 మంది భోజనం 10 మంది తినగలరు, 10 మంది భోజనం 5 మంది తినలేరు. ఉన్నదానిని ఎంతమందికైనా పంచగలం. 11 తెగలు మిమ్మల్ని దేవుడు దీవించిన దీవెనలను జ్ఞాపకం చేసుకొని ఆలయానికి దేవుడికి చెందవలసినటువంటి వాటిని తీసుకొని రండి. నొప్పితో కాదు, సంతృప్తితో, కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో ఆ 10వ భాగాన్ని లేవీయులకును, మీ మధ్య ఉన్న పేదవారికి, మీ మధ్య ఉన్నటువంటి అనాథలకును, మీ మధ్య ఉన్నటువంటి భర్త చనిపోయినటువంటి విధవరాలను, ఈ హ్యుమానిటేరియన్ కన్సర్న్ చెబుతూ చివరిలో ఇంకా ఏం రాస్తారంటే, ఫ్రమ్ గెట్టింగ్ ద టైత్ లీవైట్స్ షుడ్ గివ్ టైత్ టు ద టెంపుల్. లేవీయులు కూడా 10వ భాగాన్ని దేవుని మందిరానికి ఇవ్వవలెను. దాని అర్థం నేను నిమ్రోద్ బాబు కూడా ఇవ్వాల టైత్. మిమ్మల్ని ఏమని బోధించేది కాదు, బోధించడం చాలా సులువు. ఇట్ ఈస్ అవర్ ఆబ్లిగేషన్ దట్ వీ ఆల్సో షుడ్ గివ్ tithe because we also receive blessings from God. దేవుడి నుండి మేము కూడా దీవెనలను పొందుతూ ఉన్నాము. ఈ లేవియా కాండంలో అది ఏం రాశారంటే, దేవుని ఉగ్రతకు ప్రజలకు మధ్యవర్తులు లేవీయులు. ఉజ్జ ఎడ్ల బండిని పట్టుకొనగానే దేవుని కోపము ఆయన మీదకు రాగా అక్కడనే పడి చచ్చెను. దేవుని ఉగ్రత ప్రజల మీదకి రాకుండాన్నట్లుగా ఆపగలిగినటువంటి వారు లేవీయులు.
దట్స్ దేర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. దేవుని కోపాన్ని అడ్డుకోవాలి, అడ్డుకోకుండా ప్రజలని విశ్వాసములో క్రమము చేయాలి. దే ఆర్ సేఫ్లెస్. యాజకులు భద్రత లేనటువంటి వారు. అందుకొరకే వారు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు నడుము చుట్టూ గంటలు కట్టుకొని వెళ్ళేవారట. అతి పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేస్తూ ఉన్నారు అనడానికి గుర్తుగా గంట శబ్దం బయట వారికి వినపడుతుంది. ఒకవేళ ఆయన దేవుని దృష్టిలో తప్పు చేసినట్లయితే అక్కడే పడి చనిపోతాడు. ఆయన శవాన్ని బయటకు తీసుకురావడానికి లోపలికి ఎవరు వెళ్ళడానికి లేదు. కట్టిన తాడుతో ఆయన బాడీని బయటికి లాగాలి. లేవీయులు ఈ పరిచర్య కొరకు పిలువబడ్డారు. వారిని సంరక్షించు బాధ్యత 11 తెగలకు దేవుడిచ్చాడు. ఇది 2వ పాఠంలో మనకు కనిపిస్తుంది. 3వ పాఠంలో సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో 21 నుండి 32 వరకు. ఇది కూడా ఇశ్రాయేలు ప్రజల అరణ్య ప్రయాణమును గురించి దేవుడు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఐగుప్తు చెరలో 100 సంవత్సరాలు చిక్కుబడి ఉన్నటువంటి మిమ్మును నేను విమోచించాను. చిన్న యుద్ధం చేయకుండా, ఒక బొట్టు రక్తం కార్చబడకుండా మిమ్మును ఐగుప్తు చెర నుండి బయటకు తీసుకొని వచ్చాను. అరణ్యంలో ప్రయాణం చేశారు. సినాయిలో నేను మీకు ధర్మశాస్త్రాలను అనుగ్రహించాను. మోయాబు గుండా ప్రయాణం చేశారు. యొర్దాను నది గుండా ప్రయాణం చేశారు. ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేశారు. ఈ ప్రయాణమును నడిపించిన దేవునికి డోంట్ యు హ్యావ్ ఎ మైండ్ టు సే థ్యాంక్ యూ లార్డ్? ఎవరు చిన్న సహాయం చేసినా థ్యాంక్స్ అండి అంటాం. చాలామంది పాస్టర్ గారు మీరు చెప్పకండి సార్ థ్యాంక్స్ అంటారు. ఇట్ ఈస్ బిబ్లికల్ టీచింగ్ దట్ ఇట్ షుడ్ బికమ్ ఎ వర్చ్యూ ఇన్ హ్యూమన్ క్రిస్టియన్ ఫెయిత్, థ్యాంక్ఫుల్ హార్ట్. దేవునికి కృతజ్ఞత చెప్పే మనస్సు అది నీ వ్యక్తిత్వములో భాగముగా చేయబడాలి. ఈ వేదాంతం ఏంటంటే సంఖ్యాకాండంలో ఎలా మత ఆచార సాంప్రదాయాలు ప్రారంభించబడ్డాయి, ఎందుకు మత ఆచార సాంప్రదాయాలను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక చట్టముగా ఇచ్చాడు. మందిరము ఎవరు నిర్మించారు? అతి పరిశుద్ధ స్థలం, దేవునికి ఇవ్వాల్సిన బలులు, డిస్క్రిప్షన్ ఆఫ్ సాక్రిఫైసెస్, వీటన్నిటినీ కూడా దే బిగాన్ టు యూజ్ అపాలజెటికలీ. వాటిని బోధించే ఒక బోధన ప్రామాణిక పాఠంగా వాడటం ప్రారంభం చేశారు. అపాలజెటిక్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ ప్రొక్లమేషన్. ఏంటంటే అపాలజెటిక్స్ అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన రక్షణ కార్యం ఏమిటి, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచమునకు అందించిన రక్షణ కార్యం ఏంటి, అది ప్రకటించిన ప్రతి క్రైస్తవుడి బాధ్యత. యెహోవా దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలను చెబుతా ఉన్నాడు, మీరు కొన్నింటిని బోధించాలి ప్రజలకు. అది యూదులకే బోధించండి, యూదేతరులకు బోధించండి. ఇవి మీరు బోధించవలసిన మూల పాఠములు. అదేంటంటే యెహోవా దేవుడు మమ్మల్ని ప్రేమించాడు, ప్రతిగా మమ్మను మమ్మను కోరాడు, మాలో కృతజ్ఞతాపూర్వకమైన హృదయములను అలవరుచుకోమని దేవుడు కోరాడు. ఫస్ట్ థియాలజీ. రెండవది, గాడ్ poured his blessings upon his people and God dwells among his people. దేవుడు తన దీవెనలను ప్రజల మీదికి కుమ్మరించాడు. డౌన్ పోరింగ్ రెయిన్స్ ఆర్, మన పడింది కదా వర్షం, ఆరాధన అయిపోయింది, ఇంటికి వెళ్ళే లోపల వర్షం స్టార్ట్ అయింది. ఎంత పడ్డది? చాలా, గొడుగు కూడా ఆగి తట్టుకోలేనంతగా. ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు కోరుతున్నానంటే ఐ డౌన్ పోర్డ్ బ్లెస్సింగ్స్ అపాన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ. ప్రతి ఇంటి మీద, ప్రతి వ్యక్తి మీద నేను నా దీవెనలను
కుమ్మరించి తిని, కొలవడానికి వీలు లేనంతగా కుమ్మరించి తిని. డిడ్ యూ రియలైజ్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ బ్లెస్సింగ్స్ ఆఫ్టర్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్? దేవుడు కాబట్టి ఇవ్వాల్సి వస్తాక ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తే నేనేం చేస్తాను? పిల్లలు అంటారు కదా, కన్నారుగా చదివించాడు, కన్నారుగా కష్టపడాలి. తల్లిదండ్రులు ఎలా మీరు? ఇశ్రాయేలు ప్రజలలో అలాంటి భావనని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇవ్వక చస్తాడేంటి దేవుడు దీవెన? అది కాదు దేవుడు మన నుండి కోరుకుంటున్నది. హీ విల్ డౌన్పోర్ బ్లెస్సింగ్స్ ఆన్ us and he dwells among us. ఆయన మన మధ్య నివసించుచున్నాడు కాబట్టి ఆయనకు మనము సమర్పించుట అక్కర. తర్వాత మూడవది, దేవుని పవిత్రత చేత ప్రజలు దహించబడకుండా కాపాడబడుటలో భాగమే 10వ భాగం. దేవునికి కోపము రాకుండా ఉండడం కొరకు నిన్ను ప్రేమించే స్నేహితుడు ప్రతిగా ప్రేమించడం లేదనుకోండి, 3-4 సార్లు చూస్తాము. తర్వాత ఏం చేస్తాము? చిన్నగా రిలేషన్షిప్ని కట్ చేసుకుంటాం. ప్రతిసారి నువ్వే నీకు డబ్బిస్తున్నావు అనుకో. స్టూడెంట్స్గా జీవించేటప్పుడు మేము రోజు ఈవినింగ్ బయటకు వెళ్తాం. కొంతమంది అస్సలు జోబులో నుండి డబ్బే తీయరు, ఇచ్చిన వాళ్ళు ఇస్తూ ఉంటాం. ఇంకోసారి వాడిని పిలవక వాడు అస్సలు డబ్బే తీయరు అంటాం కదా. సో దేవుడు కోపాగ్ని మన మీదికి రాకుండాన్నట్లుగా 10వ భాగాన్ని ఇచ్చుట ఒక బాధ్యతగా మనం చేయుటకు దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. 4వ వేదాంతం ఏంటంటే గాడ్స్ ప్లాన్ ఫర్ ద కేర్ ఆఫ్ హిస్ పీపుల్. దేవుడు జేసీఎం చర్చ్ మదనపల్లి మనము చనిపోయేంత వరకు మన ఒక్కొక్కరి జీవితాల పట్ల, మన తల్లిదండ్రుల జీవితాల పట్ల, మన పిల్లల జీవితాల పట్ల ప్రణాళికను రచించేశాడు. ఆ రచించిన ప్రణాళికలో నీవు భాగముగా నడిచి వెళ్ళు. ఆ నడిచి వెళ్ళుటలో భాగముగా 10వ భాగం అర్పించుట. ఇట్ ఈస్ యువర్ బౌండ్ రెస్పాన్సిబిలిటీ బికాస్ గాడ్ ఆల్రెడీ ప్లాన్ యువర్ లైఫ్. మనము జీవించుతున్నటువంటి జీవితం, ఇదో ఈ కష్టం వచ్చిందా, ఇదిగో ఈ నొప్పి వచ్చిందా, ఈ జబ్బు వచ్చిందా, ఈ ఏడుపు వచ్చిందా, ఓడిపోయావా ఎన్నికలలో, దిస్ ఆర్ ఆల్ ద పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ టువర్డ్స్ యువర్ లైఫ్, టువర్డ్స్ యువర్ చర్చ్, టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ. ఇవన్నీ దేవుని ప్రణాళికలో భాగం. అందుకొరకు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుట అవసరం. చివరి వేదాంతం ఏంటంటే there is a possibility for every nation to be God's people still in their journey to reach the goal. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యమును వదిలేశారు. వాగ్దత్త దేశాన్ని వారు స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకునే మార్గ మధ్యంలోనే దే మేడ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలుగా దేవుడు వారిని మార్చివేశాడు. నువ్వు పలాని గోల్ చేరితేనే నేను నిన్ను ప్రేమిస్తానని దేవుడు కండిషన్స్ పెట్టడం లేదు. 10వ తరగతి కష్టపడి చదివితేనే ఫస్ట్ క్లాస్ వస్తుంది, లేకుంటే ఫెయిల్ అవుతాము. స్టిల్ యూఆర్ ట్రావెలింగ్ టు రీచ్ ద గోల్. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు బికమ్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలుగా మీరు మారగలరు. ఇంకా వాగ్దత్త దేశాన్ని స్వతంత్రించుకొనక మునిపే, మనం పరలోక రాజ్యాన్ని చేరక మునిపే భూమి మీదనే దేవుని ప్రజలముగా మార్చివేశాడు దేవుడు మనలని. వీటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడికి 10వ భాగం ఇచ్చుట ఆబ్లిగేషన్ తప్పక, ఇట్స్ నాట్ ఆప్షనల్. ఈ 3 పాఠాల్లో మనం నేర్చుకునేది ఏంటంటే టైత్ ఈజ్ యువర్ ఆబ్లిగేషన్, రిలీజియస్ డ్యూటీ, రిలీజియస్ లా, చట్టం. వీటిని అర్థం చేసుకుంటూ పాటించుటకు దేవుడు తన కృప మనకు అనుగ్రహించును గాక.